హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇదివరకు నేను కలబంద అండ్ కరివేపాకు మొక్క కొన్నానని నర్సరీలో వీడియో పెట్టాను కదా. ఇప్పుడైతే మళ్ళీ చామంతి మొక్కలు అండ్ ఫైకస్ బోన్సాయ్ అని ఒక మర్రి జాతికి చెందిన వృక్షాన్ని చెట్టున మొక్కనైతే తీసుకున్నాను అనమాట. అది చాలా పెద్దగా ఉంటుంది. దాని కాండం అయితే దానిని ఎక్కువ ఎండలో అయితే ఉంచకూడదు. అలాగే ఎక్కువ నీళ్ళు పోసినా సరే అది కుళ్ళిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఈ ఫైకస్ బోన్సాయ్ అనే మొక్క చిన్న కుండీలలో పెంచే ఒక అద్భుతమైన అలంకారమైన మొక్క అనమాట. ఇవి గాలిని శుభ్రపరుస్తాయి, అలాగే ఇళ్లలో ఆఫీసులలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది 50 నుంచి 80 సంవత్సరాల వరకు కూడా జీవిస్తుంది అనమాట. అలాగే వేడిని కూడా తట్టుకోగలవు. సో వీటిని ఎక్కువ ఎండలో అయితే ఉంచకూడదు. ఇంకా లైట్గా ఎండ అయితే వస్తుంది కాబట్టి ఇంక ఇటు సైడ్ అయితే పెట్టాను అనమాట. ఇంకా ఈ మొక్కలైతే సడన్గా తీసుకొచ్చారు. నేను లాస్ట్ టైం కలబంద కరివేపాకు మొక్క కొన్నప్పుడు చామంతి మొక్కలు తీసుకుందామంటే ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుందాంలే అన్నారు. ఇంకా సడన్గా తనైతే నేను లేకుండా వెళ్ళి ఈ మొక్కలన్నీ అయితే తీసుకొచ్చారు. 2 పసుపు చామంతి అలాగే 2 వైట్ కలర్ చామంతి తీసుకొచ్చారనమాట. అవి ఒక్కొక్కటి 50 రూపాయలు అనమాట. 4 కలిపి 200 రూపాయలు. అండ్ ఈ ఫైకస్ బోన్సాయ్ అనే మొక్క అయితే 2000 రూపాయలు చెప్పారంట. 1500కి అడిగి తీసుకొచ్చారు. ఇంత రేటు పెట్టి మొక్కను ఎందుకు తీసుకొచ్చారా అని అనుకున్నాను. తర్వాత దీని గురించి సెర్చ్ చేస్తే దీనివల్ల మనకి ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం కూడా అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుందని తెలిసింది. ఇంకా దీనికైతే మనం దానికి కింద ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి ఎండిపోయిన తర్వాతే మనం వాటర్ అయితే పోయాలి. రోజు వాటర్ అయితే పోయకూడదు. 4 రోజులకి 5 రోజులకి ఒకసారి అయితే వాటర్ పోయాలి. లైట్గా ఎండ తగిలే ప్రదేశంలో అయితే పెట్టాలి. ఇంట్లో లోపలైతే కిటికీ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. ఇది చాలా సంవత్సరాలు జీవిస్తుంది కాబట్టి ఇంకా పెద్దదిగా పెరుగుతుందంట ఈ మొక్క. ఇంకా ఇలా అయితే మొక్కలైతే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇంక ఈ టమాటా మొక్కలు అవి కూడా చూపించాను కదా, పచ్చిమిర్చి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, చాలా టైం పట్టేలాగుంది. ఇంకా రోజు ఇంకా వీటికైతే వాటర్ పోస్తూ ఉన్నాను అనమాట. దీనికైతే ఒక 4 రోజులకు 5 రోజులకు మాత్రమే పోయాలి. రోజు వాటర్ అయితే పోయకూడదు. అవి కూడా కొద్దిగా పోసాను. అలాగే ఆకులోకి దుమ్ము అంటితే కూడా వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఫైకస్ బోన్సాయ్ అని ఈ మొక్కని ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ మొక్కను చూసారా? అలాగే ఇంట్లో ఈ మొక్క మీ ఇంట్లో ఉందా లేదా అని కూడా కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూస్తే ఈ ఫైకస్ బోన్సాయ్ మొక్క గురించి మీకు ఏమన్నా తెలిస్తే కూడా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.